హలో గాయ్స్, మనకి నిన్న కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి 110 రన్స్ తేడాతో కేకేఆర్ ఓడిపోయింది కదా. సో మరి ఈ ఓటమి తర్వాత మరి వీరేందర్ సెహ్వాగ్ కేకేఆర్ మేనేజ్మెంట్ ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడనమాట. అయితే సెహ్వాగ్ చెప్తుంది ఏంటంటే, మీకు మ్యాచ్లో చూసుకుంటే ఏది మనకి ఎల్ఎస్జీ టీంలో అలాగే సిఎస్కే టీంలో కనుక మీరు రీసెంట్గా చూసుకుంటే వాళ్ళ కల్లే కెప్టెన్స్ అంత మంచి ఫామ్లో లేరు. సో మరి మంచి ఫామ్లో లేరు అని చెప్పేసి వాళ్ళ కల్లే ఫామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేయర్స్ ముందుకు పంపిస్తున్నారు. సో మరి మీ టీంలో కూడా చూడండి, మరి అజింక్య రహానేని ఆ నెంబర్ 3 స్పాట్లోనే, అంటే ఆ టాప్ ఆర్డర్లోనే ఎందుకు ఆడించాలా? సో వేరే ఫామ్లో మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని మీరు ముందుకు పంపించవచ్చు కదా. అసలు కెప్టెన్ అంటే మరి ఆ నెంబర్ 3 స్పాట్లోనే ఆడాలి అని చెప్పేసి మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? సో అలాగ చేయటం వల్ల మరి మీరు ప్లేఆఫ్స్ రేస్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది మాత్రం కొంచెం చేంజ్ చేసుకోవాల్సిందే మీరు అని చెప్పేసి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడటం జరిగిందనమాట. సో అయితే మరి ఓవరాల్గా కేకేఆర్ పరిస్థితి కనుక చూసుకుంటే ఇప్పటివరకు ఈ సీజన్లో 14 మ్యాచెస్ జరిగితే సో దాంట్లో 5 మ్యాచెస్ గెలిచి మరి పాయింట్స్ టేబుల్లో 7th పొజిషన్లో అయితే ఉందన్నమాట. సో దీని గురించి మరి రీసెంట్గా అజింక్య రహానే కూడా రియాక్ట్ అయ్యాడు. సో మరి నెక్స్ట్ సీజన్లో మరి ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకొని వస్తామని చెప్పేసి సో మరి అజింక్య రహానే కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో చూద్దాం మరి నెక్స్ట్ సీజన్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది.